పర్యావరణానికి కూడా కాపాడుకోవడానికి ఆదిలాబాద్ జిల్లాలోని చోడ మండలంలోని ముకురాకి గ్రామంలో దాదాపు 1,00,000 పైచిలుకు చెట్లు మనం నాటడం జరిగింది. నాటడమే కాదు, దాన్ని పూర్తిగా ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా కాపాడుకోవడం కూడా జరిగింది. మరి దీనిని ఒక వనమాలి యాప్ ద్వారా యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారా చెట్లు ఏ రకం ఉన్నదో, ఏ లొకేషన్లో మనం నాటినామో, ఆ చెట్టు వయసు ఎంత ఉన్నదో, దాంతోపాటు ఆ చెట్టు ఎంత ఆక్సిజన్ ఇస్తున్నదో, ఆ చెట్టు వయసు ఎంత ఉన్నదో, మరి ఏ విధంగా ఆ చెట్టు ఉన్నదో అనేది పూర్తిగా దీని ద్వారా మనకు తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనం మన విలేజ్లో ముకురాకి గ్రామంలో ఎన్ని చెట్లు నాటినామో, ఎన్ని చెట్లు బతికి ఉన్నాయనేది క్లియర్ కట్ల ప్రతి పౌరుడు చూసుకోవచ్చు. అదే పద్ధతిలో మనిషికి ఎలా ఆధార్ కార్డు ఉంటుందో ఈ చెట్టుని కూడా ఇదే పద్ధతిలో ఆధార్తో పాటు ఒక చిన్న నంబర్ కూడా వస్తుంది. ఇట్లా ఒక ఆధార్ నంబర్ కూడా మనకు మనిషికి ఎట్లా ఉంటుందో ఈ చెట్టు కూడా ఒక ఆధార్ నంబర్ వస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పూర్తిగా చెట్లను రక్షించుకోవచ్చు. మనం ఎన్ని చెట్లు ప్రతి ఏటా నాటుతున్నామో, మరి అవి ఎట్టుపోతున్నాయి అనేది కాకుండా దీని ద్వారా మనం ఎక్కడ నాటినామో, ఏ లొకేషన్లో నాటినామో, మనం ఎక్కడెక్కడ మనం పెట్టినామో దాని ద్వారా అప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు ఎంతోమంది ఆక్సిజన్ లేక చనిపోవడం జరిగింది. మరి ఇటువంటి చెట్లు నాటి దీన్ని కాపాడి ఈ పద్ధతి ద్వారా చేస్తే దేశంలో మన రాష్ట్రంలో మొత్తం గ్రీనరీ తయారవుతుంది. దాని ఉద్దేశం ఒకటి ఏంటంటే ఎటువంటి ఫ్రాడింగ్ కాకుండా, ఎటువంటి చెట్లను చనిపోకుండా ప్రతి ఒక్కరిని రక్షించే బాధ్యతతోని ఇటువంటి యాప్ను మేము తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రామంగా మనం ఒక అద్భుతాన్ని ఒకటి మనం ఇది చేసినామన్నట్టు. అంటే ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీలో 10 నుంచి 15,000 నర్సరీలో చెట్లు నాటడం జరుగుతుంది. ఆ చెట్లు మరి జూన్లో ఎక్కడ పెడుతున్నాము, ఏ లొకేషన్లో పెడుతున్నాము, మరి దాని తర్వాత పెట్టేటప్పుడు దానిని ఇది చేస్తాము. దాని తర్వాత మళ్ళీ తర్వాత 3 మంత్కి ఒకసారి ఆ లొకేషన్లో పోయి మరి చెట్టు ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎటువంటి అవినీతి కూడా ఆస్కారం ఉండదు. దీని ద్వారా మొత్తం రాష్ట్రంలో, దేశంలో గ్రీనరీ అయితే దీని ద్వారా వర్షాలు పడతాయి, దీని ద్వారా గ్రీనరీ ఉంటుంది. ఇది ఒక ఆలోచన, మన ఆలోచన దీనికి రాష్ట్రం అంతటా గిట్ట ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. మా విలేజ్లో మా కాడిగి మీనాక్షి గారు సర్పంచ్ ఒక కొత్త రకంగా చెట్టుకు కూడా ఆధార్ కార్డు మనిషికి ఎలా ఉంటుందో అదే విధంగా చెట్టు కూడా పెట్టారు. ఇంతకుముందు మనం చెట్లు అయితే అనేకంగా ఉంటాయి, కానీ ఆ చెట్టు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో, ఆ చెట్టు పేరేంటో, ఆ చెట్టు ఎన్ని నెలలు అవుతుందో పెట్టి అది ఏ విధంగా యూజ్ అవుతుందో అని మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే మన తాతనో లేదా అమ్మమ్మనో అడగాలి, లేకపోతే మన బుక్స్ కానీ గూగుల్ కానీ చేసి చూడాలి. కానీ ఇప్పుడు మా విలేజ్లో ఒక కొత్త రకంగా చేశారు. మనిషికి ఇలా ఆధార్ కార్డు ఉంటూ అదేవిధంగా చెట్టు కూడా డిజిటల్ ట్రీ ఆధార్ అని పెట్టారు. అదేవిధంగా మనం దానికి స్కాన్ చేస్తే ఆ కోడ్ని ఆ చెట్టు యొక్క డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఆ చెట్టు ఎప్పుడు నాటామో, ఆ చెట్టు ఏంటి, ఆ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటి, అదేవిధంగా ఆ చెట్టు నాటి ఎన్ని రోజులు అవుతుంది, నెలలా లేకపోతే ఎంత అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆ చెట్టు మనకి ఎటువంటి ఉపయోగాలు పడుతుంది, ఆ చెట్టుకి ఏ ఫలాలు వస్తాయి ఏంటో అనేది మొత్తం మనం డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. అంతేగాని ఇక ఆ చెట్టు గురించి అడగడానికి వేరే దగ్గర పోవాల్సిన అవసరం లేకుండా మనం ఫోన్ తీసుకొని స్కాన్ చేస్తే చాలు, ఆ చెట్టు యొక్క డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిన చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇదే విధంగా ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క మండలాల్లో, ప్రతి ఒక్క చోట చేయాలి. ఇదే విధంగా చేసినట్టయితే మనకు ఆ చెట్టు గురించి డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. ఇటువంటి ఆలోచన చేసినందుకు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. మా గ్రామంలో మా సర్పంచ్ కాడిగి మీనాక్షి గారి నాయకత్వంలో 1,00,000 చెట్లు నాటినాం. ప్రతి చెట్లకు మనకు మనిషిలోకి ఎట్లా ఆధార్ కార్డు గుర్తింపు ఉంటుందో, గుర్తింపు కార్డుకి ఆధార్ కార్డు ఉందో, మన చెట్లకు కూడా డిజిటల్ ట్రీ ఆధారాన్ని పెట్టినాం. గుర్తింపు అంటే ఇప్పుడు మన ఫోన్ ద్వారా దానికి QR కోడ్ పెట్టినాం. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే ఆ చెట్టు ఎప్పుడు నాటి ఎన్ని సంవత్సరాలు అని కనిపిస్తాయి. మళ్ళీ ఆ చెట్టు ఏ రకమో కనిపిస్తాయి. తర్వాత ఆ చెట్టు ఏ ఫలాలు ఇస్తుంది, ఏ రకమో అన్నీ కనిపిస్తాయి. మళ్ళీ ఆ తర్వాత మనకు ఇప్పుడు ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ ఎంత పీల్చుకుంటుందో, మనకు ఆక్సిజన్ ఎంత ఇస్తుందో, ఎన్ని కేజీలు ఇస్తుందో మొత్తం దాని ద్వారా మనకు కనిపిస్తాయి. ఇది ఇప్పుడు మా గ్రామంలో ఆదర్శ గ్రామం కాబట్టి మేము ఇది మా సర్పంచ్ గారి నాయకత్వంలో ఇది స్టార్ట్ చేసినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం దీనికి గుర్తింపు తీసుకొని ప్రతి గ్రామంలో హరితారం ద్వారా మన మొక్కలు నాటించడం. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఇట్లా QR కోడ్లు పెడితే యువతకు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. యువత అందరి స్మార్ట్ ఫోన్ ద్వారా యువతలు స్కాన్ చేసి యువతకి అందరికి తెలుస్తాయి ఈ చెట్టు ద్వారా మనకు ఏం ఉపయోగం ఉంది, ఎంత మనకు ఆక్సిజన్ ఇస్తుంది చెట్టు. కాబట్టి చెట్టు కొట్టడం కానీ చెట్టు నరకడం కానీ చాలా మనకు తగ్గిపోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న వంటి మనకు చెట్టు నాటడం లక్ష్యం కూడా నెరవేరుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆదేశంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా చెట్లు ఉన్నాయి. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ చెట్టు నాటిరు. కాబట్టి ఇట్లా QR కోడ్ పెడితే మనకు అందరికీ విషయాలు తెలుస్తాయి దీని గురించి. మాది ఆదర్శ గ్రామం. ఇంతకుముందు మా గ్రామానికి చాలా నేషనల్ అవార్డు వచ్చినాయి, స్టేట్ అవార్డు కూడా వచ్చినాయి. ఇప్పుడు దీని ద్వారా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మన దేశానికి కూడా మేము ఒక సూచన ఇస్తున్నాం. ఏంటంటే చెట్లకు QR కోడ్ పెట్టడం ద్వారా కూడా మనకు చాలా బాగా ఉపయోగాలు ఉంటాయి. రాష్ట్రానికి దేశానికి చాలా మంచి ఉంటాయి. కాబట్టి మా సర్పంచ్ గారికి, మీనాక్షి గారికి మరియు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ఐదు సంవత్సరాల దాకా నాకు సర్పంచ్ అయ్యి ఈ గ్రామంలో ఒక చెట్టు కూడా లేకుండే అన్ని చెట్లు నాటడం జరిగింది. 5 సంవత్సరాల 1,00,000 పైన దాన్ని పెట్టి మనం చెట్లు పెట్టడమే అంత పెద్ద పని కాదు, దానికి బతికించడము చాలా పెద్ద పని. దానికి చిన్నతనం నుంచి మేము చూసి దానికి తినకుండా జాలి పెట్టినాము, చీరలు పెట్టినాము, నీళ్లు పోయడము, దానికి ఎరువులు మేము సేంద్రియ ఎరువులు తయారు చేసి ఎరువులు వేసి దానికి బతకడం చాలా కష్టం. అన్ని చెట్లు ఇప్పటిదాకా 1,00,000 పైననే బతికి ఉన్నాయి. దానికి ఇప్పుడు మనం ఎట్లా అవి ఎన్ని రోజులు బతికింది, ఎన్ని రోజులు చాలా పెద్దగా ఉంది, ఏం ఆక్సిజన్ ఇస్తున్నది. కరోనా టైంలో ఆక్సిజన్ లేకుంటే ఎన్నో మంది చనిపోయారు కదా. ఇప్పుడు మా ముక్రాకేలో అన్ని ఎటు చూసినా గ్రీనర్ ఉన్నది. ఎక్కడ స్థలం ఖాళీ ఉన్న స్థలంలో నేను చెట్లు నాటడం జరిగింది. దానికి ఇప్పుడు మనుషులకు ఎట్లా ఆధార్ ఉంటుందో దానికి కూడా మేము పిల్లలు మనం చూసి ఎట్లా ఈ చెట్టు ఎప్పుడు పెట్టారు, దీనికి ఏం ఆక్సిజన్ ఇస్తున్నది, దీనివల్ల ఏం లాభం ఉంటుంది, అందుకోసం మేము ఈ వనమాలి పెట్టడం జరిగింది. అయితే దానికి చూసి మన పిల్లలతోటి మేము చేసినాం. పిల్లలు చూస్తే దాని ఆధారం మొత్తం తెలుస్తుంది వాళ్ళకు. అయితే ఇక్కడ ఇట్లా జరిగింది. అయితే దాంతో మాకు భారతదేశం అంతటా మాకు మేమే ఈ ఫస్ట్ ఐడియా చేసి పిల్లలతోటి వనమాలి పెట్టడం జరిగింది అన్ని చెట్లకు. అయితే నర్సరీల చెట్లు పెడతారు కదా, అన్ని గ్రామాలలో పెట్టడం జరుగుతుంది. అయితే ఆ గ్రామంలోని వాళ్ళు ఆ సర్పంచ్లు ఎన్ని పెట్టారు, ఎన్ని బతికినాయి, ఎన్ని చనిపోయినాయి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మేము ఈ ఐడియా తోటి అన్ని చెట్లకు ఈ యాప్ పెట్టడం జరిగింది ఇక్కడ.